వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ నిండా ముంచింది. భారీ వర్షానికి వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్ హనుమకొండ నగరాలను అనుసంధానం చేసే హంటర్ రోడ్లో బొందివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, వరంగల్ నగరం మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం సిచ్యుయేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ దీనికి సంబంధించి మోంతా తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావాన్ని గుర్తించడంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ప్రధానంగా అధికారులు విఫలమయ్యారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా మోంతా తుఫానుకు సంబంధించి అటు ఏపీలో దాని ప్రభావం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యేటువంటి విషయాలు ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే దాని ఎఫెక్ట్ తెలంగాణలో కూడా ఉంటుందని తెలిసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విఫలమైనటువంటి పరిస్థితి. గతంలోనూ చాలా తుఫాన్లు వచ్చాయి. ఇటు లైలా తుఫాన్ కావచ్చు, నీలం తుఫాన్ కావచ్చు, తిత్లీ కావచ్చు, హుదూద్ కావచ్చు, ఇలా ప్రతి తుఫాన్ వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాల్సినటువంటి విషయం. అంటే ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భారీ వర్షాలు పడ్డటువంటి సందర్భంలో ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో ఒక అప్రమత్తత ఉంటుంది. దాంతోపాటు రైతులకు సంబంధించి పంట పొలాలు మేజర్గా తుఫాన్లు అంటే ముసురు వర్షం 4-5 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఈ సీజన్లో అంటే ఆ వర్షాకాలం పూర్తయ్యేటువంటి సీజన్లో ఈ అకాల వర్షాల వల్ల, తుఫాను ప్రభావం వల్ల ఈ ముసురు వాన పడితే చేతికొచ్చేటువంటి పంటలు ఇటు వరి పంట కావచ్చు, మొక్కజొన్న, పత్తి, ఇతర పంటలకు సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఏదైతే ఆ ప్రమాదాన్ని గుర్తించడంలో, ఈ వరదలను వర్షాలను గుర్తించడంలో వాళ్ళ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో ఉన్నటువంటి హంటర్ రోడ్డు, అదైతే 100 ఫీట్ రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోడ్లో ఉన్నాము. పూర్తిగా ఈ రోడ్డు అంతా కూడా నిన్న ఈ రోడ్డు అంతా కూడా నడుములోతు పైకి, అంటే ఒక మనిషి మునిగిపోయేంత స్థాయికి వర్షం వచ్చింది, వరద వచ్చిందంటే దీని ప్రమాదం ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను ఎంత ఇబ్బందులకు గురి చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా టీవీ టవర్ కాలనీ కావచ్చు, ఇటు సమ్మయ్య నగర్ కావచ్చు, అమరావతి నగర్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేనంత వరద ప్రభావం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా వడ్డేపల్లి చెరువుకు సంబంధించిన నీళ్లు, అదేవిధంగా ఊర చెరువుకి, ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి ఊర చెరువుకు గండి పడడం వల్ల ఈ వరద ప్రవాహం మరింత కనిపిస్తూ ఉంది. పూర్తిగా నిన్న వర్షం పడుంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, అంటే నగరం మునిగిపోయేటువంటి ప్రమాదం ఉండేది. చాలా ప్రాణాలు కూడా కలిసేటువంటి ప్రమాదం ఉండేది. అంటే వర్షం తగ్గడం వల్ల పూర్తిగా ఇవాళ వరంగల్, హన్మకొండ వాళ్ళ ఏదైతే ఇబ్బందికరంగా మారలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. మనం చూసినట్టయితే ఊర చెరువుకు గండి పడినటువంటి సందర్భంలో ఆ ఊర చెరువు గండిని పూడ్చే విధంగా కూడా ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇళ్లలో చిక్కుకుపోయారో వాళ్ళను బయటికి తెచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు వరంగల్లో అంటర్ రోడ్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా, అంటర్ రోడ్ ప్రాంతం అంటే ఇటు హన్మకొండ నుంచి వరంగల్ పోయేటువంటి మార్గం, అంటర్ రోడ్లో భారీ వర్షపు నీరు, వరద నీరు చేరినటువంటి సందర్భంలో వరంగల్కు, హన్మకొండకు పూర్తిగా రాకపోకలు అయితే కట్టేటటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వరంగల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించి విద్యార్థులు నిన్నటి నుంచి 450 మంది విద్యార్థులు అందులో చిక్కుకుపోయినటువంటి సందర్భంలో ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. 20 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. ఇంకా 450 మంది విద్యార్థులు ఇంకా వరదలోనే చిక్కుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో వరంగల్, హన్మకొండలో వరదలైతే తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చాలా కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఇప్పటికైతే 2 జిల్లాల కలెక్టర్లు కూడా, ఇటు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, అదేవిధంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, నగర కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా పునరావాస కేంద్రాలకు సంబంధించి ఆ ఏర్పాట్లో నిన్న సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. అంటే మొన్నటి నుంచి తీరం దాటుతుంది తుఫాన్, తీరం దాటిన తర్వాత వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని మొన్నటి నుంచే వార్తలు వస్తున్నప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం మాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న 12 గంటల నుంచి 1 గంట మధ్య చాలా స్కూళ్లకు మీ స్కూల్కి వాళ్ళ సెలవు ఇచ్చామని ప్రకటించారు. అప్పటికే ఉదయం 8:30 నుంచే వర్షాలు
భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాము. ఇటు వరంగల్ మనం చూసినట్టయితే వరంగల్ రైల్వే స్టేషన్లో భారీగా వరద నీరు చేరినటువంటి సందర్భంలో ఇటు వరంగల్ వైపు వచ్చేటువంటి రైళ్లన్నీ కూడా నిలిపివేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మైసూర్ నగర్ కావచ్చు, వరంగల్లో చాలా కాలనీలు, సంతోషిమాత కాలనీ, ఇలా చాలా కాలనీలు ఇప్పటికీ వరద ప్రభావితంగానే ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అనేక కాలనీలు ఇంకా నీట మునిగినటువంటి పరిస్థితులు. ఇక వరంగల్ హన్మకొండ జిల్లా కేంద్రాలకు సంబంధించి మనం చూసినట్టయితే ఇటు మహబూబాబాద్ కావచ్చు, పూర్తిగా రూరల్ ఏరియాలో అయితే ఇంకా ప్రభావం చాలా ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే మనకు ప్రాణ నష్టం కూడా కనిపిస్తూ ఉంది. గూడూరు సంబంధించి అంటే మహబూబాబాద్ జిల్లాలో గోడకూలి వృద్ధురాలు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు స్టేషన్ గన్పూర్ జఫర్గఢ్ రోడ్లో ఇద్దరు ప్రేమ జంట బైక్ పై వెళ్తున్నటువంటి క్రమంలో ఆ వరదను అంచనా వేయలేక వరద ప్రవాహంలో బైక్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రేమికుడు ఒక చెట్టును పట్టుకొని అతను ప్రాణాలు కాపాడుకున్నాడు. కాకపోతే ఆ యువతి మాత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆమె ఆచూకీ కోసం ఇప్పటికైతే గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఈ జనగామ జిల్లాకు సంబంధించి గానుగ పహాడ్ దగ్గర పూర్తిగా తాత్కాలికమైనటువంటి బ్రిడ్జి కొట్టుకుపోయినటువంటి సందర్భంలో అక్కడ ఇంకా పూర్తిగా రాకపోకలన్నీ కూడా కట్ అయిపోయాయి. ఇటు మహబూబాబాద్ జిల్లా వైపు మనం చూసినట్టయితే పూర్తిగా చాలా గ్రామాలకు రాకపోకలు అయితే కట్ అయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక రైతాంగం వైపు నుంచి కూడా మనం చెప్పినట్టయితే పూర్తిగా ఇటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్కి గురైంది. పూర్తి స్థాయిలో ఇటు వరి పంట అంతా కూడా చేతికి వచ్చేటువంటి సందర్భంలో వరి పంట అంతా కూడా నష్టపోయింది. ఇటు పత్తి కూడా రంగు మారినటువంటి సందర్భం. వరదల ఎఫెక్ట్ అయితే ఇటు రూరల్లో ఉన్నటువంటి జిల్లాలు మహబూబాబాద్, వరంగల్ సంబంధించినటువంటి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఇట్లా కనిపిస్తూ ఉంటే నగరంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో కూడా ఇంకా వరద ముంపు తగ్గలేదు. అంటే రాత్రి 11-12 గంటల తర్వాత వరంగల్ టౌన్, అదేవిధంగా అంటే త్రినగర్ అంటే ట్రై సిటీస్ పరిధిలో వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో రాత్రి 11 గంటల తర్వాత వర్షం కురవలేదు. కాబట్టి వీళ్ళంతా ప్రజలంతా కూడా వాళ్ళ ప్రాణాలతో బతికినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రంతా కూడా అదే వర్షం కొనసాగి ఉంటే చాలా ప్రాణాలు గాల్లో కలిసేవని మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.